ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్ మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, RSR కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నంబర్ 9553481732. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. పూలవర్షంతో కాకర్ల సురేష్ కు ఘనస్వాగతం పలికిన ప్రజలు. సీతారామపురం మండలంలో ఉదయగిరి టీడీపీ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ కు ప్రజల నుండి అపూర్వ ఆదరణ లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నగంపల్లి, పబ్బులేటిపల్లి, మారంరెడ్డిపల్లి తదితర పంచాయతీలలో పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో కాకర్ల సురేష్ అవ్వాతాతలను, ఆడపడుచులను, యువతను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పల్లె ప్రాంతాల కష్టాలు చూసిన కాకర్ల సురేష్ చలించిపోయారు. 40 సంవత్సరాలు పాలించిన వారు ప్రజల బాగోగులు గాలికి వదిలేశారన్నారు. తన స్వంత సేవలతో పాటు ప్రభుత్వ సహకారం కూడా తోడైతే కేవలం 4 సంవత్సరాలలో ఉదయగిరి రూపురేఖలు మారుస్తానని కాకర్ల సురేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి పాల్గొని రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్లను గెలిపించుకుని ఉదయగిరి అభివృద్ధికి బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాకేం బాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏం బాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏం బాదు. పెద్ద ఆయన కూడా 9 ఎలక్షన్లు చేశారు, ఆయన చూడడం లేదు. ఆయనకు కూడా ఏం బాదు, ఆయన హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. సార్ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. సార్ అవసరం మనకుంది, మా అవసరం మీకుంది. దాన్ని బట్టి ఆలోచన చేసి చేసుకోండి. అది మీకు వచ్చి మళ్ళీ మాయమాటలు చెప్తారు. డబ్బు ఇస్తారు తీసుకోండి, తీసుకోండి. ఓటు మీకు ఎంత డబ్బు ఇస్తారో తీసుకోండి, మేము కాదంటాం లేదు. మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. బట్ ఓటు మటుకు కనీసం సైకిల్ గుర్తు పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. మాకు ఒక మూడు కూడా పడుతుంది సార్. ఒక మంచి నాయకుడు మాకంటూ ఉండడు మన తాలూకాలో అని ఒక్క పేరు చెప్పుకోండి సార్. అది చాలా రోజులకి నా కోరిక. చాలా రోజుల నుంచి ఒక మంచి నాయకుడు మనకు కూడా ఉండడు, మనం కూడా ముందుకు బాగలుగుతున్నాం. ఒక ధైర్యంగా ఒక ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక ధైర్యం అనేది మేము సంపాదించుకోవాలని చాలా చాలా ఇష్టం నాకు. కానీ మీరు అది నిలబెట్టుకోండి సార్. మరి ఏదో రూపంలో మరి క్రిస్మస్ పండుగ రూపంలో కావచ్చు, ఏ కార్యక్రమం వచ్చినా ఉన్నప్పుడు నా ప్రభా మరి ఎవరు ఏమడిగినప్పుడు నా ప్రభు మరి కలనప్పుడు మాట సహాయం చేస్తున్నారు. మరి అలాగే నా తండ్రి ఒక మంచి నాయకుడు కావాలని చెప్పేసి నా ప్రభు మీరు మోసే ప్రవర్తన ఎన్నుకుని మరి పూలు పైన సర్వేశ్వరుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి మరి ముఖ్యంగా మరి
యొక్క కాకర్ల సురేష్ బాబు సార్ గారిని, అదేవిధంగా మరి రాష్ట్రంలో మరి సేవగా పనిచేస్తున్నటువంటి మన చంద్రబాబు సార్ గారిని పిలిచి ఆశ్రయించి కాచి కొత్తవారు అయితే ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ ఇచ్చాడు. సురేష్ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని వందల గ్రామాల్లో సహాయ సహకారాలు అందించారు. వాళ్ళిద్దరిని కూడా మనం గెలిపించుకోవాలి, వాళ్ళు గెలవాలి. మనం ఈ ప్రాంతం అభివృద్ధిలో వాళ్ళిద్దరిని భాగస్వాములు చేసి మనందరూ కూడా భాగస్వాములు అవుదాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సైకిల్ గుర్తు మీద కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ అమూల్యమైన ఓట్లు ఇస్తారని కోరుకుంటున్నాం. నేను 94లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నన్ను బాగా బ్రహ్మాండంగా ఈ మానవడిపల్లి ఊర్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి నాకు. మళ్ళీ అవతల గన్నవరపల్లి కాస్త తక్కువ వచ్చాయి. ఇవన్నీ అట్లా ఇక్కడ ఎక్కువగా పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. మీరందరూ కూడా సహాయం చేయండి. మీ రుణం తీర్చుకునేదానికి అటు ప్రభాకర్ రెడ్డి ఇటు సురేష్ వాళ్ళిద్దరు కూడా మరి మంచిగా మీ యొక్క పనుల్లో నేను వస్తానని దేవడం దగ్గర అడిగా. ఒక పెద్ద ఆయన అంటుండు, విజయరామయ్య నీలాగానే బాగా మంచివాడు ఉన్నట్టుండే. అయ్యా రాజకీయాల్లో మంచి కాదు, పనిచేసే తత్వం ఉంది సురేష్కి. మంచి అనేది పెద్ద అదేం ఉపయోగపడదు, పని చేసే మనస్తత్వం ఉంది వీళ్ళిద్దరికీ. ఇది ఈరోజు ఆ పనిని మనం ఆ పేదలకు, సన్నోళ్ళకు, మరి పెగులు లేని వాళ్ళకు కొంత సాయం చేసే దాంట్లో మనందరం కూడా నిమగ్నమవుదాం. ఏదేమైనా మీ అమూల్యమైన సహాయం కావాలి. మరి వీళ్ళిద్దరిని ఉదయగిరి నియోజకవర్గంలో మనం గెలిపించుకోకపోతే ఉదయగిరికి రూపురేఖలే ఉండవు. ఎందుకంటే ఒక రాక్షస పరిపాలన ఉంది ఇక్కడ, ఒక దౌర్భాగ్యమైన పరిపాలన ఉంది. నేను 40 ఏళ్ళ నుంచి ఈ రాక్షస మరి ఈ యొక్క దాన్ని చూస్తున్నా. నాకేమాత్రం అనలేదు. ఈ తప్ప మెడలు ఉంచి ఇక్కడ చేసే ఈ కరుడు కట్టిన వాదాలని మరి కంట్రోల్ చేస్తారు. ఈ పేద బడుగు వర్గాలే ఒక మంచి ఫలితాన్ని రేపు ఉదయగిరి నియోజకవర్గంలో ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా సహాయం చేయండి. ఇవన్నీ చాలా ఎన్నికలు చేశా, నేను చాలా పెద్ద వాళ్ళని చూసా, ఇవన్నీ పోయినాయి. ఎంత మంచిగా ఉంటే అంత మంచి రోజు. అది ఎంత పొడుగు ఇంత లావు అనుకుంటే రోజులు పోయినాయి. మనం పనిచేయాలి, మనం కష్టపడాలి, ఆశించాలి. మనం ఆ విధంగా ఉంటే తప్ప ఏదో మాటలతో మరి బెదిరింపులతో పోయే రోజులు పోయినాయి. మరి కాబట్టి మనం ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే ఎంపీలు ఇవ్వాలి మనం. ఎందుకంటే మన తాలూకా ఒక ముడిగట్టు ప్రాంతం. మనము తూర్పు కనుమల్లో ఉన్నాం. తిరుపతి, వెంకటగిరి, చంద్రగిరి, ఉదయగిరి, కనిగిరి, ఎన్ని శ్రీశైలం దాకా ముడిగట్టు ప్రాంతంలో ఉన్నాం, కొండల కింద ఉన్నాం. మరి మనకు వర్షం పడిన 24 గంటల లోపల మన ఊర్లలో నీళ్ళన్నీ కూడా ఇంటికి వెళ్ళిపోతాయి. కాబట్టి మనకు నీటి వసతి తక్కువగా ఉంది. వచ్చే రోజుల్లో తప్పనిసరిగా మనకు వెలుగొండ ప్రాజెక్టు కొంతమేరకు పని అయింది. అదేవిధంగా సోమశిల హైలెవెల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత రూపురేఖలు మరి చెందేదానికి, కొంత అభివృద్ధి చెందేదానికి బాగా చదువుకున్నాడు. ఈరోజు సురేష్ బ్రహ్మాండంగా చదువుకున్నాడు. అదేవిధంగా ఆయన ప్రభాకర్ రెడ్డి గారు చదువుకున్నారు. మన ఇప్పుడుండే యూత్ కూడా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తున్నారు. మనందరం కూడా ఏదైనా ఒక పని కావాలంటే ఆలోచన చేసి మనం ఎప్పుడు కూడా కూలోడు కూడా మగపిల్లోడు అనే రోజులు పోయినాయి. మనకు కూడా ఉదయగిరిలో పనులు అవుతాయి. ఇంకా నెల్లూరు జిల్లాలో వాళ్ళే కాదు, మనం కూడా మన బాబు గారికి కూడా చెప్పాం. 140 టీఎంసీలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. సోమశిల ప్రాజెక్టులో 73 టీఎంసీలు ఉన్నాయి. కండ్లేరు ప్రాజెక్టులో 54 టీఎంసీలు ఉన్నాయి. సర్వేపల్లిలో 3 టీఎంసీలు ఉన్నాయి. 144 టీఎంసీలు ఉంటే సార్ ఉదయగిరి నియోజకవర్గం 1 టీఎంసీ నీళ్లు కూడా ఇలా న్యాయం కాదు ఇది. అందుకని ఇక్కడ ఉండే 100 చెరువులకు కానీ, అదేవిధంగా రాళ్లపాడుకు కానీ, అదేవిధంగా గండిపాలెం ప్రాజెక్టుకు కానీ, అదేవిధంగా పెద్దపల్లి రిజర్వాయర్కి కానీ, ఇక దాని మీద కొంత మనం ప్రయత్నం చేసే కొంది తప్పనిసరిగా మన ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయనే ఒక ఆశ, ఆలోచన ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ప్రత్యేకంగా ఒక 6 నెలల నాడు నెల్లూరు వచ్చినప్పుడు కూడా మీటింగ్లు చెప్తే మేమందరం కూడా చెప్పాం, అన్నా మా ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వాలా.
140 టీఎంసీలు 130 టీఎంసీలు ఆ డెల్టా వాళ్ళనే తాగని తిన్ని ఏదైనా చేసుకొని ఒక్క 10 టీఎంసీలు కావలి, ఆత్మకూరు, ఉదయగిరి ఇవన్నీ కందుకూరు ఈ ప్రాంతానికి ఇవ్వాలి. ఇప్పుడుండే టెక్నాలజీలో లిఫ్ట్లు పెట్టి ఇవ్వచ్చు కాబట్టి ఆ యొక్క పని జరుగుతుంది. ఏది ఏమైనా సరే మంచి జరగాలంటే మరలా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. అభివృద్ధి కావాలనుకుంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేయాలి. ముఖ్యమంత్రి కావాలంటే కాకర్ల సురేష్ ఎమ్మెల్యే కావాలి. ఇట్లా 175 మంది ఎమ్మెల్యేలు అయితేనే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. మరలా మన కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్దాం. అందరికీ నమస్కారం. ఇద్దరం కూడా ఆయన సర్వీస్ చేస్తున్నారు, చాలా సర్వీస్ చేస్తున్నారు. వాటర్ ట్యాంకులు కానీ సర్వీస్ చేస్తున్నారు. నేను కూడా గత 2 సంవత్సరాలుగా ఏం చేశాననేది చూశారు సొంత ఫండ్స్ తోటి. మనం ఇంటి పరిస్థితుల్లో కూడా ఈసారి వైసీపీ గవర్నమెంట్ ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. బాబు గారు ముఖ్యమంత్రి అయి తీరాలి. ఇక్కడ మన చిరణాకంపల్లి పంచాయతీలో చాలా ఇళ్లు జరగడం జరిగింది. నేను తిరుగుతున్నాను. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంతో సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకున్న సమస్యలన్నీ చెప్పుకుంటా ఉన్నారు. యువత అవ్వచ్చు, ఆడపడుచులు అవ్వచ్చు, ఏదైనా ఆరోగ్య సమస్యలుండి కుటుంబాలన్నీ కొలాప్స్ నాశనం అయిపోయి ఉన్నాయి. కొన్ని కుటుంబాలు వాళ్ళ పాపం పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి. అవన్నీ తీరాలన్నా మనకున్న సూపర్ 6 పథకాలు అవ్వచ్చు, మహాశక్తి పథకాలు అవ్వచ్చు, రకరకాల పథకాలతోటి బాబు గారు ఉన్న పథకాల కంటే దాదాపుగా రెట్టింపు వచ్చేటట్టుగా మనకు పథకాలు ప్రణాళిక చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఒక్కళ్ళే ఓటేయకుండా మీరు కూడా ఒక 5-6 మందికి చెప్పి వాళ్ళని మార్చి అయ్యా మనకు బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్ వస్తేనే ఇద్దరు కలిసి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలను డెవలప్ చేయగలరు. ఆ కాన్ఫిడెన్స్ మీకున్నప్పుడు మాకు నమ్మకం ఉంది. మీరు కూడా 5 మందికి చెప్పి చేసి అలా చేయండి అమ్మా. అన్న చెప్పినట్టుగా నా ఎలక్షన్ అనుకోవద్దు, లేకపోతే బాబు గారి ఎలక్షన్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎలక్షన్ అనుకోవద్దు. అన్న కరెక్ట్ గా చెప్పారు. మీ ఒక కార్యకర్త నిలబడ్డాడు, మీ ఇంట్లో మనిషి నిలబడ్డాడు అన్నట్టుగా మీరు చూసి ఆలోచన చేసి ఓటు చేయండి. మే 13వ తారీఖున 2 సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా మన్నవమ్మ. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.